ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. మరి ఒక నూతన ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, దేవుడు నాకు అనుగ్రహించిన మాటను మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ మాట సామాన్యమైనది కాదు, సృష్టికర్త అయిన దేవుని మాట. ఆ మాటను మీరు వింటూ ఉండగానే దేవుని శక్తిని పొందుకుంటారు, ఆరోగ్యాన్ని పొందుకుంటారు, బలము పొందుకుంటారు, జీవాన్ని పొందుకుంటారు, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని పొందుకుంటారు. అంత శక్తి కలిగిన మాట ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి నా స్వరాన్ని లక్ష్య పెట్టకండి, దేవుని స్వరాన్ని వినండి. నా ద్వారా నిజమైన బోధకుడు మీతో మాట్లాడబోతున్నారు. దేవుడు అనుగ్రహించిన మాటను రోజంతా మీ నోటితో పలకండి. తండ్రి నాతో మాట్లాడారయ్యా, నెరవేర్చినందుకు వందనాలయ్యా అని దేవుని స్తుతిస్తూ ఉండండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ప్రాముఖ్యంగా మీరు ఇంకెవరైనా బాధలో ఉన్నారా, శ్రమలో ఉన్నారా, అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారా, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారా, ఏ బాధలో ఉన్న, ఏ సమస్యలో మీకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కామెంట్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన ఎప్పటికీ నిర్వీర్యం కాదు, ప్రార్థన ఎప్పటికీ ఓడిపోదు. అన్ని శక్తుల కన్నా ప్రార్థన శక్తి ఎంతో గొప్పది. అందువల్ల ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు భారంతో, పట్టుదల కలిగి ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ప్రభువుకు మొరపెట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో, మన ఆత్మీయ కుటుంబం అందరి జీవితాల్లో అనేక అద్భుతాలు జరిగించబోతున్నారు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. నా దేవుడు ఎక్కడున్నాడు? నా దేవుడు నాకు కనబడితే బాగుండు, నా దేవుడు నాతో మాట్లాడితే బాగుండును. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడతారా? ఈ ఛానల్ ద్వారా దేవుడు నాతో మాట్లాడతారా అని దేవుని వెతుకుతూ ఉన్నారు కదా. దేవుడు ఈరోజు మీ జీవితంలో ఉన్న భయములన్నిటిలో నుండి మిమ్మల్ని తప్పించబోతున్నాడు. ఎందుకంటే మీ జీవితంలో ఒక భయము కాదు, 2 భయము కాదు, 3, 4 కాదు, అనేక భయాలు ఉన్నాయి మీ హృదయంలో. చాలా విషయాల కొరకు మీరు భయపడుతూ ఉన్నారు. ఎటు చూచిన భయమే, నలువైపులా భయముతో కృంగిపోతున్నారు. ఇది ఎలా ఉంటుందో, అదే ఎలా ఉంటుందో, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ అనారోగ్యం ఎలా ఉంటుంది, ఈ ఆర్థిక బంధకాలు ఎలా ఉంటాయో, నా బిడ్డల ఆత్మీయత ఎలా ఉంటుందో, నా భర్త ఎలా ఉంటారో, నా భార్య ఎలా ఉంటుందో అన్నట్లుగా అనేక భయములతో ఈరోజు మీరున్నారు. ఈరోజు ప్రభు మీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. మీరు ఎన్నో భయాలతో ఈ వాగ్దానాన్ని వింటున్నారు కదా. దేవుడు మిమ్మల్ని కొన్ని భయాల నుండి విడిపించడు, కానీ మీకున్న భయములన్నిటి నుండి దేవుడు విడిపిస్తున్నాడు. మీ హృదయంలో ఉన్న డౌట్స్ అన్నిటి నుండి కూడా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు ఎంతో సంతోషంతో చెప్తున్నాడు ఈ మాట. నేను యెహోవాను వెతికాను, దేవుని వెతికాను. నేను నా దేవుని వెతుకుతూ వెళ్ళినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చారు, ఆయన నాకు దొరికారు. వెంటనే నా జీవితంలో ఉన్న భయములన్నీ కూడా పోయాయని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు సమస్యల గురించి వెతుక్కుంటూ దేవుని దగ్గరికి వెళ్ళలేదు, కానీ తనకు భయం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, తన హృదయంలో ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉన్నప్పుడు, ఏంటి నా జీవితం అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని వెతుక్కుంటూ వెళ్ళాడు. అవును, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని వెతుకుతారో, బంగారమును వెతికినట్లుగా ఎవరు దేవుని వెతుకుతారో వారికి తప్పక ఆయన దొరుకుతాడు. తప్పకుండా వారికి ఉత్తరం ఇస్తాడు, ఆయన వారికి జవాబిస్తాడు. ఎప్పుడైతే దేవుని ప్రజెన్స్ దొరికిందో, ఎప్పుడైతే దేవుని సన్నిధి కనుగొన్నాడో, వెంటనే తన భయం అంతా పోయింది. ఏ సమస్య అయితే రాని, ఏది ఎటువైపు నుంచి రాని, నా బిడ్డలు ఏ విధంగా ఉండని,
నా భర్త ఏ విధంగా ఉండని, నా భార్య ఏ విధంగా ఉండని, నా బంధకాలు ఏవైనా సరే పర్వాలేదు, కొండంత దేవుని నేను కనుగొన్నాను, ఆయన నేను పట్టుకున్నాను, ఇక ఈ సమస్యలతో నాకు పని లేదు, ఇక నాకు భయం లేదు, ఇక దేనిని గూర్చి నేను బెంగ పెట్టుకోను, దేనిని గూర్చి నేను కలవరపడను అనే గొప్ప ధైర్యంతో నింపబడతారు. సాధారణంగా మనుషులమైన మనం మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్తాం. కానీ తండ్రి ఏంటి నాకు ఈ సమస్య, తండ్రి నాకేంటి ఈ బాధ, ఏంటయ్యే ఈ బంధకాలు, నేను భరించలేకపోతున్నానయ్యా అని ఈ విధంగానే సమస్య గురించి ఏడుస్తూ, సమస్య గురించి బాధపడుతూ దానితోనే ప్రార్థన ముగించడం జరుగుతుంది. కానీ తండ్రి నాతో మాట్లాడండి అయ్యా, మీరు నాకు కావాలి, నేను నిన్ను వెతికి పట్టుకోవాలయ్యా అని దేవుని కోసం వెతకం, ఆయన కావాలని అడగం. కేవలం మన సమస్యల గురించి ఏడుస్తూ ఏడుస్తూ, మన జీవితంలో ఉన్న భయాల గురించి ఏడుస్తూ ఏడుస్తూ, మన జీవితంలో బంధకాల గురించి ఏడుస్తూ, మన జీవితంలో ఉన్న బాధల గురించి ఏడుస్తూ, మన జీవితంలో ఉన్న బంధకాల గురించి ఏడుస్తూ, మన జీవితంలో ఉన్న బాధల గురించి ఏడుస్తూ ఇంతకాలంగా ప్రార్థిస్తున్నాను కానీ దేవుని జవాబు నేను పొందుకోలేకపోయానని, దేవుడు ఉన్నాడా, దేవుడు మాట్లాడతారా, దేవుడు ఉంటే నాకు జవాబు ఇవ్వాలి కదా, ఇంతకాలంగా నేను ప్రార్థించాను కదా, అయినా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదని నిరుత్సాహంతో ఉంటాం. అయితే ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, దేవునిని మీరు వెతుక్కుంటూ వెళ్తే ఆయనని మీరు కనుగొంటారో. ఎప్పుడైతే ఆయనను కనుగొంటారో, ఎప్పుడైతే ఆయనతో కనెక్ట్ అవుతారో, మీ జీవితంలో కలిగే మొట్టమొదటి అద్భుతం, మీ జీవితంలో ఉన్న భయములన్నీ కూడా పోతాయి. బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనం చూసినా దేవుని దూత మనుషులతో మాట్లాడినప్పుడు, దేవుడు మనుషులతో మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా చెప్పేది భయపడొద్దనే. ఈరోజు నువ్వు ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నా, ఇంకా భయము నీ జీవితంలో ఉందంటే, నీ జీవితంలో ఎంతో కాలంగా నువ్వు ప్రార్థిస్తున్నా కూడా, నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రార్థిస్తున్నా కూడా ఇంకా భయము నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉన్నా కూడా ఇంకా భయము నిన్ను వెంటాడుతూ ఉందంటే, నీ హృదయంలో అనేక భయాలు నిన్ను వేధిస్తూ ఉన్నాయంటే, నీవు ఇంకా దేవునితో కనెక్ట్ అవ్వలేదని అర్థం. నీవు కనుక దేవునితో కనెక్ట్ అయితే, దేవుణ్ణి వెతుకుతూ నువ్వు వెళ్తే, నీవు కనుక దేవుని వెతుకుతూ వెళ్తే, దేవునితో వెతికి వెతికి తప్పకుండా ఆయన పట్టుకుంటావు, ఆయనతో కనెక్ట్ అవుతావు. అప్పుడు నీ జీవితంలో మొట్టమొదటిగా జరిగేది, నీ భయం అంతా పోతుంది. అది మరణ భయమైనా పోతుంది, రోగ భయమైనా పోతుంది, ఆర్థిక బంధకాలనే భయమైనా పోతుంది, పాపం విడిచిపెట్టలేనన్న భయమైనా పోతుంది, ఈ పాపంతో నేను నరకానికి వెళ్ళిపోతానేమో అనే భయమైనా పోతుంది, నా కుటుంబం విచ్ఛిన్నమైపోతుందేమో, నా భర్త నన్ను విడిచిపెడతాడేమో, నా భార్య నన్ను విడిచిపెడుతుందేమో, నా బిడ్డలు నాకు దూరం అవుతారేమో అన్న ఈ విధంగా నీ జీవితంలో ఏ భయం ఉన్నా ఆ భయం అంతా కూడా పోతుంది. అంటే నీ హృదయంలో భయం ప్లేస్లో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారానే, అంటే అప్పుడు నువ్వు ఏది విశ్వసిస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరే భయముతో కృంగిపోతున్నారు ఈరోజు? నా జీవితంలో ఎన్నో భయములు నన్ను వెంటాడుతున్నాను అనుకుంటున్నారా? అయితే దేవుని వెతకండి ఈరోజు. తండ్రి మీరు నాకు కావాలి, మీరు నాతో ఉండాలి అని దేవుని వెతుకుతూ దేవుని సన్నిధిలో మోకరించండి. తప్పకుండా ఆయన నీ మొర వింటాడు. నీ ప్రార్థన విని నీ దగ్గరకు వచ్చి నీ భయములన్నిటిని కూడా తొలగిస్తాడు. కాబట్టి ఈరోజు ఎంత మాత్రం భయపడొద్దు. బంగారుని వెతికినట్లుగా, వెండిని వెతికినట్లుగా దేవుని వెతకండి చాలు. మీ జీవితంలో గొప్ప ధైర్యంతో నింపబడబోతున్నారు. అన్ని భయాలు వెళ్ళిపోతాయి, గొప్ప ధైర్యంతో మీరు నింపబడతారు. వాగ్దానాన్ని నమ్మిన వారు ఒక్క నిమిషంతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు అయ్యా, నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేశారు. మరలా మేము ఉదయాన్ని సజీవంగా లేచి నేను స్తుతించి గొప్ప తరుణాన్ని ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. మా అనక్క మాతో మాట్లాడుతున్నారు ప్రతిరోజు. ఈరోజు మాతో మాట్లాడారు, మీ భయములన్నిటి నుండి విడిపిస్తున్నానని. తండ్రి, మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరు ఎన్నెన్ని భయాలతో ఉన్నారు, ఏ భయము వారిని వెంటాడుతూ ఉందో తండ్రి, ఈరోజు వాగ్దానం ఇచ్చారు, ప్రతి భయము నుండి నేను విడిపిస్తున్నానని. పరిశుద్ధాత్ముడా, నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగా యేసు నామములో. ఎంతమంది భయముతో ఉండి నేను విడుదల పొందాలని మోకరించారో
తండ్రి, ప్రతి భయమును నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. ఆ భయము ఏదైనా, ఆ బెంగ ఏదైనా శక్తి కలిగిన యేసు నామములో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. వారి హృదయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. వారి అంతరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. వారి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. వారి ఆలోచనలు విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. వారి తలంపుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. ఎంత తరచి చూసిన ఒక్క భయము కూడా మిగలకుండా ప్రతి భయము నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. దురాత్మ చీకటి శక్తులారు యేసునామములో గద్దిస్తున్నాను. ప్రతి శరీరాన్ని విడిచిపెట్టి పొమ్మని, ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి పొమ్మని, ప్రతి ప్లేస్లో నుండి విడిచిపెట్టి పొమ్మని యేసునామములో ఆజ్ఞాపిస్తున్నా. విడుదల ప్రకటిస్తున్నాను. తండ్రి, ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు విడుదలను, ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో ధైర్యాన్ని, ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో నీ శక్తిని యేసునామములో పొందుకొందురుగాక. నమ్మిన వారందరూ పొందుకొందురుగాక. పరిశుద్ధాత్ముడు మీరు దిగి వచ్చినందుకు వందనాలయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించినందుకు వందనాలు. ప్రతి జీవితాన్ని దర్శించినందుకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దర్శించినందుకు వందనాలు. సమస్యలున్నా, బంధకాలున్నా, వ్యాధులున్నా, ఏమున్నా వాటికి సంబంధించిన భయం అంతటిని తొలగించి ధైర్యముతో నింపినందుకు వందనాలు అయ్యా. ప్రాముఖ్యంగా ఎంతమంది ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారో, కామెంట్ ద్వారా తెలియజేస్తున్నవారా, ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. యేసునామములో ప్రతి సమస్య వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. యేసునామములో ప్రతి భయము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. యేసునామములో ప్రతి బెంగ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. యేసునామములో వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పాతాళానికి త్రొక్కివేస్తున్నాను. ప్రతి చీకటి శక్తిని, ప్రతి రోగ శక్తిని, ప్రతి భయము కలిగించే శక్తిని యేసునామములో గద్దిస్తూ తండ్రి, గొప్ప విడుదలను, విజయాన్ని మీరు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మీ కుటుంబం అంతటికీ తోడని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానం ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుడు ప్రతి భయము నుండి నన్ను విడిపించారని దేవుని స్తుతించండి. అద్భుతం చూడబోతున్నారు. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయంలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.